దేశంలో తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని తర్వాత సమర్థించిన వాళ్ళకి, సహాయపడ్డ వాళ్ళకి, తర్వాత అమరవీరుల కుటుంబాలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మీరన్నట్టుగా ఒక విశిష్టమైన రోజే అయినా ఇవాళ సంబరాలతో పాటు తెలంగాణ మీద తోసివేసిన అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిరోజు దెబ్బతీసే దానికోసం జరిగే ప్రయత్నాలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. తెలంగాణ రాకముందు తెలంగాణకు ఒక పైసా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకో అని అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రులు, తెలంగాణ పదం అసెంబ్లీలో ఎత్తకూడదని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ప్రతిబంధకాలు కల్పించిన సందర్భము. తర్వాత తెలంగాణ చదువుకున్నాడు ఎవడున్నాడు, నేను ఎట్లా జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా అని మాట్లాడిన అహంకారపూరితమైన అడ్వకేట్ జనరల్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఆనాడు తెలంగాణని బానిస కింద చేసి, అంటే ఒక ఆంధ్ర నాయకత్వం యొక్క పెత్తందారి తనం కింద తొక్కిన సందర్భాన్ని, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా చేస్తాము అని చెప్పి గట్టిగా మాట్లాడిన ఆ నాయకత్వాన్ని ఎదిరించి దేశం మొత్తాన్ని, దేశం యొక్క నాయకత్వాన్ని ఏకం చేసి ఆర్టికల్ 3 కింద ఒక కంపల్షన్ని క్రియేట్ చేసి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి తన ప్రాణాన్నే పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణని సాధించుకొని తెలంగాణని 10 సంవత్సరాల పాటు దేశము ప్రపంచము ఎరగని రీతిలో దాన్ని అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత నాణ్యతాపూర్వకంగా అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకొని తెలంగాణని అన్ని రకాలుగా, తెలంగాణ తల్లికి అన్ని రకాలుగా సేవలు చేసిన సందర్భం మనం ఇవాళ మననం చేసుకోవాలి. కేసీఆర్ గారికి మనం ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. ఒక కార్యకర్తగా, ఒక తెలంగాణలో పుట్టిన పౌరుడిగా కేసీఆర్ గారికి వందనాలు. అయితే ఇవాళ పరిస్థితి ఏంటి? ఎన్ని కష్టాలకి, ఎన్ని నష్టాలకి ప్రాణం మీదకి తీసుకొని వచ్చిన తెలంగాణ ఇవాళ ఏమవుతుంది? అస్తిత్వానికి ఒక బ్రహ్మాండమైన పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే దానికోసం ప్రయత్నం చేస్తాం. దీనికి 2-3 కారణాలని మనం ఇవాళ మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదటి కారణం, తెలంగాణ ఏర్పడమే దాచుకున్న కోపాలు, తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకత ఇంకా కూడా జీర్ణించడం వాళ్ళ మనసులలో పెట్టుకొని, తర్వాత తెలంగాణని ప్రతినిత్యం ఒక ఫెయిల్డ్ స్టేట్గా తయారు చేయాలని తర్వాత ప్రజలకు చూపాలనేది ముఖ్యంగా ఆంధ్రలో ఉండే నాయకత్వానికి, ప్రజలకు కాదు. ప్రజలు ఆహ్వానించినారు, ప్రజలు బ్రహ్మాండంగా అనుభవించినారు. తర్వాత కేసీఆర్ గారి పరిపాలనని వేనోళ్ళ పొగిడినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఆ నాయకత్వానికి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీ పార్టీ అని ఏదైతే మాట్లాడుతున్నారో, మొన్న ఈ మధ్యన ఒక సందర్భంగా ఒక వెధవ, వాడికి తెలివి ఉందా లేదా, మతి ఉందా లేదా, ఏం మాట్లాడుతుందా అది ఎలా అంటే, ఒక బానిసలు ఎట్లా మాట్లాడతారంటే, బానిస యజమానిని బాగా సంతోషపెట్టే దానికోసం ఒలుమర్చి మాట్లాడుతూ ఉంటాడు. తెలంగాణ పదం అసలు తెలంగాణ ఎక్కడ డిక్షనరీలో లేదు. ఏ విధవ చెప్తాడండి? తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతానికి పేరది. డిక్షనరీలో దొరుకుద్దా? చరిత్రలో ఉంటుంది. నీ యజమాని చరిత్ర అంటే చరిత్ర వద్దు అని మాట్లాడినాడు, వ్యవసాయం వద్దని మాట్లాడినాడు. తెగులు దగుల్బాజీ పార్టీ యజమాని. టీడీపీ అంటే తెలంగాణ వరకు మాత్రం తెగులు దగుల్బాజీ పార్టీ. అది 24 గంటలు కుట్రలు, 24 గంటలు తెలంగాణని ఏ రకంగా ఇది చేయాలి. రెండవ కారణం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవ కారణం ఏంటంటే, నేను హైదరాబాద్ని డెవలప్ చేసిన, తెలంగాణలో సామాజిక స్పృహ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఆ దరిద్రుడు ఎవడో మాట్లాడినాడు తెలంగాణ పదం డిక్షనరీలో లేదని.
దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా నటించుకుంటూనే ఇంకా ఘోరమైన మాట ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. తెలంగాణ సామాజిక స్పృహ టీడీపీ పార్టీ ద్వారా వచ్చిందా? నువ్వు చరిత్ర వద్దని అన్నావు, నీకు చరిత్ర రాదు, తెలవదు. చరిత్ర ఉంటే ఎందుకంటే నువ్వు దాని కింద చరిత్రలో ఉన్న మహానుభావుల కింద నువ్వు దేనికి పనికిరావు. చీమవు కాదు, దోమవు కాదు, ఇసుక రేణువు కూడా కాదు. అవన్నీ కూడా దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి సమాజంలో. నువ్వు దేనికి ఉపయోగపడవు, నువ్వు సర్వనాశనం చేస్తావు. తెలంగాణకి సామాజిక స్పృహ గురించి మాట్లాడతావు. టీడీపీ పార్టీ 83లో వచ్చింది. ఓకే, తెచ్చిన ఆయన్ని నువ్వు ఎట్లా వెన్నుపోటు పొడిచి ఆయన సావుకు కారణం నువ్వు. అది పక్క పెడదాం కాసింతసేపు. తెలంగాణ సాయుధ పోరాటం, రైతులు, తెలంగాణ రైతులు నైజాంకి వ్యతిరేకంగా, తర్వాత ఈ అప్రెషన్కి వ్యతిరేక భూమిని పూర్తిగా గుత్తేదారుల చేతుల్లో, తర్వాత భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో భూమిని ఏదైతే ఉందో దాన్ని విడిపించుకునే దానికోసం ప్రపంచానికే ఒక స్లోగన్ ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం. దున్నేవాడికే భూమి అనే ఒక స్లోగను ప్రపంచవ్యాప్తం చేసింది. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ చైనాలో విముక్తి జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో. రష్యాలో 2017లో, అది 1917లోనే విముక్తి జరిగింది. అయినా కానీ దున్నేవాడికి భూమి అనే స్లోగన్ మాత్రం తెలంగాణ గడ్డ మించి వచ్చింది. తెలంగాణ మొట్టమొదటి అంటే ఆల్ ఇండియా మొత్తము పాన్ ఇండియాలో ప్రభుత్వం ఏర్పరిచింది తెలంగాణలో శాతవాహనులు. తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? ఏది తెలవకుండా ఒక విధవ మాట్లాడతాడు. దాన్ని సమర్థించుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే దానికోసం ఈయన గారు ఇంకొక మాట మాట్లాడతారు. మీ వల్ల ఏమి జరగలేదు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వల్ల తెలంగాణకి ఎప్పుడు నష్టమే జరిగింది, ఎప్పుడు నాశనమే జరిగింది తప్ప ఇవాళ కూడా నాశనం చేయడానికి నీలాంటి ప్రబుద్ధుల కుట్రలు ఇవాళ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చిన వెంటనే నువ్వు 7 మండలాలను కొట్టుకొని పోయినావు. తర్వాత తెలంగాణ వచ్చిన వెంటనే సీలేరు ప్రాజెక్టు కొట్టుకుపోయినావు. ఇవాళ బనకచెర్ల తర్వాత అనేక రకాలుగా ఇవాళ మీరు నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాచుకున్న కోపాలన్నీ బయటకు తీసి తెలంగాణ మీద బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు.